ఓకే, ఇప్పుడు ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఇంటికి పెట్టలేని గేట్ ఏంటి? టోల్గేట్. కోల్గేట్. అవును, కోల్గేట్ పేస్ట్. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా, మసాలా ఉందా? అవి కాదు, మంచిగా ఆలోచించండి. ఇండియా గేట్. కాదా? థింక్ వైడెస్ట్. ఇంటికి పెట్టలేని గేట్. దగ్గరలోనే ఉన్నారు, ఆలోచిస్తే మీ దగ్గరే ఉంటుంది అది. తెలియదురా, తెలిసినా చెప్పను. అసలు అదేంటి? వాళ్ళకి పెడతారు కదా గేట్. వాళ్ళకి గేట్లు కూడా పెడుతున్నారా? ఏమో నాకు తెలియదండి. సరే, మాకు తెలియదు, మీరే చెప్పండి. థింక్ చెప్పకపోతే టాస్క్. ఇప్పుడు నేను ఒక హీరో ఫోటో చూపిస్తాను కెమెరాకి, మీరు యాక్టింగ్ చేసి తనతో మీ ఫ్రెండ్తో చెప్పించాలి ఆ హీరో ఎవరని. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 10, 11, 12. కనిపిస్తున్నా క్యామ్కి? ఈ హీరో ఆమె వర్ణించి వాళ్ళ ఫ్రెండ్తో చెప్పిస్తారు. గాట్ ఇట్? వెరీ. సౌండ్ రాకూడదు, బయటికి సౌండ్ రాకుండా చెప్పాలి. ఓకే. కొనిద్దరు ఏమిటండి మీరు మాట్లాడేది? జూనియర్ ఎన్టీఆర్. Fantastic, super, mind-blowing, unbelievable. భగవాన్ ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? ఆన్సర్ వచ్చేసి ఇంట్రాగేట్. ఓహో. ఓకే, కాలు సారీ, నడవలేని కాలు ఏది? మోకాలు. ఏంటి సార్ ఇది? బుర్ర మనకు అక్కడే ఉందని తెలుసు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కానీ వేరేది, మీరు వేరేగా ఆలోచించాలి. మళ్ళీ టాస్క్ ఉంటుంది. నడవలేని కాలు. మీరు కెమెరా ఫోన్ కాల్. ఎస్. ఏంది? ఫోన్ కాల్. వామ్మో వాయో జపాన్ ఏమైందిరా? ఏదేదో కనిపెడుతుంది ఈ పిల్ల కనిపెట్టింది చూడండి. చెప్పండి. ఫోన్ కాల్. మంచిగా ఆలోచించండి, మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఆలోచించండి. నాకు తెలుగు రాదు. మనసు ఇక్కడ లేదు. ఎక్కడ ఉంది? అంటే యువర్ లవింగ్ మీ దగ్గర ఉంది. మీ దగ్గర ఉంది. లేదండి, నన్ను ఖాళీగానే సరే, ఓకే. ఇంకోటి ఏంటంటే, అసలు లవ్ అంటే ఏంటి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, మన ఓడ్లో తెలీదు, మాకు లేదు. ఎవరు మీకు ఉన్నారా? 2-3 ఉన్నారా? అది అడగకుండా వచ్చేది చెప్పారంటే ఏదో ఉందని. ఆ లవ్ మీనింగ్ ఏంటి? అసలు లవ్ అంటే అర్థం ఏంటి? ఈ రోజుల్లో దాన్ని ఎలా నాశనం చేశారో చెప్పండి. తెలీదు, మాకు తెలియదు. మేము ఎవరు నాశనం చేయలేదు, అందుకే మాకు తెలియదు. అబ్బో, లైఫ్ లో ఇలా జరగకుండా ఉంటే బాగుండు అని ఏ విషయం అనిపించింది? ఇప్పుడు ఇంటర్వ్యూ జరగకుండా ఉంటే బాగుండు. ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా మీరు, మరి ఒక్క క్వశ్చన్ ఓకే, మీకేమనిపించింది లైఫ్ మొత్తంలో ఈ ఒక్క విషయం జరగకుండా ఉంటే బాగుండదని? హైదరాబాద్ రాకుండా ఉంటే బాగుండదని. సరే, నేను ఉన్నా కదరా. ఇప్పుడు జాతరత్నాల్లో లాగా హైదరాబాద్ వచ్చామని అయిపోయారు ఇక్కడ? లేదు, ఒక ఫ్రెండ్ దొరికింది, సిస్టర్ దొరికింది. సిస్టర్ కోసం హైదరాబాద్ వచ్చారా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? సరే, తన గురించి ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్పండి, బట్ట బయలు చేయండి కెమెరా ముందు. అప్పుడప్పుడు బ్రష్ చేయం. చెప్పండి. నేను స్నానం చేయను, నేను చేస్తాం మేము, అప్పుడప్పుడు చేయనంట. థ్యాంక్ యూ. ఆన్సర్ వచ్చేసి పంపకాలు. సరే, ఎవరికైనా ప్రాంక్ కాల్ చేసి, మీ ఇద్దరు తెలిసిన ఒక ఫ్రెండ్, మా వాయిస్ ఈజీ గుర్తుపట్టేసి, అదే ప్రాంక్ కాల్ చేసి ఏదో చెప్పండి, ఎవడైనా నచ్చాడు వాడు తెలిపోదాం అనుకుంటున్నా, లేకపోతే 10,000 అప్పు కావాలి. సరే, 10,000 అప్పు అడగండి ఫోన్ చేసి. 10,000 అప్పు కావాలి, ఎమర్జెన్సీ, మోషన్స్, ఫైల్స్, అదే చెప్పండి. పాతుకుంటే ఇచ్చిల్పు కలిసి 5 నిమిషాలు అప్పుడప్పటికి ఎత్తారంటే ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి, నాకు ఫైల్స్ అని చెప్పండి. లేవు నా దగ్గర ప్రజెంట్ ఉన్నప్పుడు ఇస్తా అంటారు. అంటే మీరు ఇబ్బంది పెట్టాలి. మీ ట్రూ ఫ్రెండ్ ఎవరో ఇప్పుడు తెలుస్తుంది మీకు. నిజమైన స్నేహితుడు ఎవడు, వాడే ఇప్పుడు తెలుస్తాడు.
खुशी क्या होता है ఏం ये చేస్తున్నావు? परवानी आओ అవునా ఏ ఒక విషయం చెప్పాలరా నీకు అరే నాకు 10,000 అప్పు కావాలరా. అమ్మా నేనే బేకార్నే. సరే ఒక 500 ఇస్తావా? 500 ఎప్పుడు తీసుకుని ఇచ్చే 1 రోజుల కింద అంత ఉంటది. 500 రాత్రి ఉండేది వచ్చేటప్పుడు ఒకసారి అద్దంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు. అనుకోవచ్చు. ఆ. ఈ మంత్ ఎండ్ లో అడిగితే రూపాయి ఉండదు కానీ నా దగ్గర. సరే రా అయితే. సరేరా ఒక 100 ఇస్తావా? ఒక 100 రా. అందైతే చేస్తాలే. చూసారా, స్నేహితులు అంటే ఇదే. ఇప్పుడు నిజంగా మీకు అవసరం కావాలి, అప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? మీరు ఇస్తారా? ఇప్పుడే చూసిన ఫోన్. నేనే వెళ్తుంటే ఒక చిల్లర వేసాడు ఒక ఆయన. నేనే వెళ్తుంటే ఒక చిల్లర వేసాడు ఒక ఆయన. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆ చిల్లర అంతా కలెక్ట్ చేసుకుంటే అందేని. సరే ఫైనల్ క్వశ్చన్. అమ్మా చూడకూడదు, ఓకే? మీరు మంచిగా ఫేమస్ అవ్వాలమ్మా, అందరూ కెమెరా ముందు వచ్చి మాట్లాడాలి, ఓకే? సరే, ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఉత్తరం ఎటు ఉంటుంది, దక్షిణం ఎటు ఉంటుంది? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పైన సూర్యుడు ఉంటాడు, కింద భూమి ఉంది, ఉత్తరం అంటే కాంప్లెక్స్ ఉంది. అయి కాదు, మంచిగా చెప్పండి. ఉత్తరం అంటే లెటర్ కదా? ఏమో నాకు తెలియదండి. ఉత్తరానికి దక్షిణానికి తేడా చెప్పండి. ఉత్తరం అంటే లెటర్ కూడా వస్తుంది కదా? ఏ లెటర్? ఆల్ఫాబెట్సా? ఏబిసి? ఆ లెటర్ రాసే లెటర్ ఏమంటారు? ఎప్పుడైనా మీరు ఎవరికైనా లెటర్ రాసారా? చెప్పను బ్రదర్. లేదు. సీతారామం సినిమా లాగా. మేనేజర్కి లీవ్ లెటర్. నేను స్కూల్లో లీవ్ లెటర్. లవ్ లెటర్ గురించి అడిగితే వీళ్ళు లీవ్ లెటర్ గురించి చెప్తున్నారు. సరే, మీకు ఎప్పుడైనా ఏ అబ్బాయి నేను చూస్తే మీకు ఎలాంటి అబ్బాయి అయితే మీరు పెళ్లి చేసుకుంటారు? మీరు ఆల్రెడీ నాకు పెళ్ళి అయిపోయింది, మా ఆయన చాలు నాకు. సరే, మీ ఆయన గారిలో మీకు నచ్చే విషయం ఏంటి? మీ ఆయన గారిలో మీకు నచ్చే చాలా బాగా చూసుకుంటారు నన్ను, ఏమన్నా కోప్పడరు. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్. మీరు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా? లేదు. అరేంజ్ అనే మీకు మ్యారేజ్ చేసుకునే ముందు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఏమైనా భయం వేసిందా? లేదు. ఆయనలో మీకు నచ్చని విషయం ఒకటి చెప్పండి. అంటే కొంచెం ఫస్ట్ తెలియకుండా కోపడిపోతారు, మళ్ళీ 5 minutesలో కూల్ అయిపోతారు. ఓ మై గాడ్, మీ ఇంట్లో కూలర్ ఉంది కదా? ఎస్, ఏసీ ఉంది. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఓకే, ఇంకోటి మీకు పెళ్ళి అవ్వలేదు కదా? అవ్వలేదు. మీకు వచ్చే హస్బెండ్కి ఎంత సాలరీ ఉంటే మీరు పెళ్లి చేసుకుంటారు? అంటే ఇంత రావాలి ఇన్కమ్ అని ఉంటుంది కదా? మినిమం నన్ను చూసుకునే అంత వస్తుంది. ఉంటుంది కదా, ఇప్పుడు మంత్లీ ఇంత రావాలి ఇన్కమ్. అలా ఏం లేదు, బాగా చూసుకుంటే చాలు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. చాలు, వాడు అడుక్కున్నాడైనా పర్వాలేదు. అదే మరి మంచితనం ఉండాలి, మరి ఇంత కాదు చెప్పండి. మంచితనం ఉండాలి, మరి ఇంత కాదు. అదే మీరు నాకే చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళకి ఏమి ఉండాలి? మంచితనం, గడ్డం ఉండాలి, జుట్టు ఉండాలి కదా? మంచితనం ఉండాలి. ఇంకా మీకు మంచితనం ఎలా కనిపిస్తుంది? అంటే ఎలా చూస్తారు తను? అంటే అది ఏమో అండి, ఎక్స్ప్రెషన్. మీకు ఇప్పటివరకు ఏ అబ్బాయినైనా చూసి ఇలాంటి హీరోస్లో, మన టాలీవుడ్ హీరోస్లో ఇలాంటి అబ్బాయి నా భర్తకు వస్తే బాగుంటుందని ఎవరిని చూస్తే అనిపించింది? హీరోస్ ప్రభాస్. ఎందుకు ఏమో నచ్చుతాడు అంతే. అంటే కండలా? అంటే అప్పుడు కిరణ్ అబ్బవరం కూడా నచ్చుతాడు. ఓహో. మీకు అలాంటి కిరణ్ అబ్బవరం గారు లాంటి అబ్బాయి అయితే పెళ్లి చేసుకుంటారు అంటే మీకు ఆయనలో నచ్చిన క్వాలిటీ ఏంటి? ఏమో నచ్చుతుంది అంతే. నచ్చుతాడు. స్మైల్ నచ్చుతుంది. స్మైల్. ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు, నవ్వు బాగుంది. ఎవరు అంటే అందరికీ కనెక్ట్ అవ్వం కదా, నచ్చిన వాళ్ళకే కనెక్ట్ అవుతాం. మీరు ఇలా చెప్తే ఇప్పుడు వీడియో చూసిన అబ్బాయిలు అందరూ రోజు నవ్వుతానే వెళ్తారు, మీరు ఎక్కడైనా కనిపిస్తారు. సరే, హాయ్ అందరికి.
మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మీరు ఎలాంటి అబ్బాయి అంటే మీరు మినిమం చెప్పండి, ఇంత శాలరీ వచ్చే అబ్బాయి అయితే నాకు ఇష్టం అని. ఇంత శాలరీ అలా ఏం లేదు. ఇప్పుడు మీకు వచ్చే అబ్బాయి చాలా తక్కువ శాలరీ కానీ మంచోడు, మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? మంచోడ్నే పెళ్లి కాదు, చేసుకుంటారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు మీకు 2 సంబంధాలు వచ్చాయి. ఒకడు బాగా డబ్బులు ఉన్నాడు, అందగాడు, మంచోడు. ఇంకొకడు మీరంటే ఇష్టం, డబ్బులు అంత లేవు, అందం కూడా లేదు. మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? సెకండ్ ఆప్షన్ చేసుకుంటాం. ఏం చెప్పగలను ఎంతకన్నా? ఎందుకు? అందుకు బాగా చూసుకుంటారు కదా, డబ్బులు బాగా ఏం చూసుకుంటారు. చేసుకోవాలి? ప్రేమ ఉంది రెండో వాడికి, ఫస్ట్ వాడికి లేదు. ఇద్దరు ఎవరు పెళ్లి చేసుకుంటారు? ప్రేమ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.